వేసుకోకూడదు. ఫస్ట్ అలాగే మన మౌత్ కూడా వాటర్ పోసుకొని ఒకసారి బాగిల్ చేసుకొని మళ్ళీ దాన్ని మూసేసి అప్పుడు పేస్ట్ మీద బ్రష్ వేసుకోవాలి. బ్రష్ మీద పేస్ట్ వేసుకోవాలి. ఎంత వేస్తాము? ఇంత పేస్ట్ వేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు. ఫుల్ ఆఫ్ బ్రిజిల్ అంతా వేసేసుకోవచ్చా? పేస్ట్ వేయకూడదు. ఎంత వేసుకోవాలి? చిన్న పీస్ ఉంటుంది కదా బఠానీ, ఎంత పీస్ ఉంటుందో అంత మాత్రమే పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఆ పేస్ట్ కూడా మనం ఎలా వేసుకోవాలి? ఇలా పైకి పేస్ట్ ఏం చేస్తామంటే ఇలా పైకి ఇలా కనిపించేలాగా ఇలా వేసేసుకోకూడదు. ఈ మిడిల్లో ఉంది కదా నాన్న, జస్ట్ అది కొంచెం లోపలికి వెళ్ళేలాగా చిన్న బఠానీ గింజంతా మీ దానికి సరిపడా అంతే. అది కిందకి వెళ్తుంది అనమాట, బ్రెజిల్స్ కిందకి వెళ్తుంది. అంత మాత్రమే మీ టీత్కి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానికి మించి వేసుకున్నారనుకో అది డేంజర్ కదా. అది మా నాన్న అంటున్నానా? తినేస్తున్నారా? తినకూడదు. ఏదిరా ఒకసారి ఓపెన్ ఈ కింద ఉన్నాయి ఈ పళ్ళు ఉన్నాయి కదా కింద పళ్ళు, అవి చూడండి. ఇలా ఇలా అనేసామనుకున్నాను అది ఆ చిగురులోకి వెళ్ళిపోయిందిగా. మళ్ళీ అదంతా ఏమవుతుంది? ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? చిగురులోకి వెళ్తాయి. కాబట్టి కింద టీత్ చేసేటప్పుడు ఏం చేస్తాము? అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తాము. ఇలా ఓకేనా? ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలి. పైన పళ్ళు అట్లా చేస్తాము. మరి లోపల పైన లోపల కూడా చూడాలి కదా, లోపల కూడా చూస్తాము. టీత్కి పై సైడ్ ఓకే, లోపల సైడ్ కూడా చేయాలిగా. అది కూడా అంతే అన్నమాట, సేమ్ ఇలా చిన్న ఇవి ఇలా బయటికి. ఓకే సరే, అలా అయిపోయినాయి. లోపల మనకి దంతాలు ఉంటాయిగా, తెలుసా? ఉంటాయా? ఈ లోపలికి ఉంటాయి కదా, అది ఎలా చేయాలో తెలుసా? ఇలా సర్క్యులర్ మోషన్లో చేయాలి. ఎందుకంటే దంతము మన టీత్ కన్నా షేప్ డిఫరెంట్గా ఉంటుంది. టీత్ షేపు డిఫరెంట్, లోపల ఉన్న దంతం షేపు డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి? ఇలా సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి. లోపల ఉన్న దంతాలు అనమాట. ఒకసారి చూపించినాను, ఓపెన్ చేయి. ఇక్కడ చూడండి, ఇవి ఈ టీత్ డిఫరెంట్గా ఉన్నాయి. షేప్ చూడండి, ఈ లోపల ఉన్న దంతాలు ఆ షేప్ డిఫరెంట్గా ఉన్నాయి. చూసారా? అది ఎలా ఉన్నాయి? బయట వైపుకి కూడా నీట్గా మీ బ్రష్ మీదే. ఇప్పుడు మేము చేసామనుకో అది నాకు తెలీదు మీకు ఎక్కడ సెన్సిటివ్గా ఉంది